జై భీమ్ జై భీమ్ జై భీమ్. జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు కావలి విగ్రహాల్లో మన ఎస్సీ కార్పొరేషన్ అయినటువంటి విజయ్ కుమార్ సార్ని నెల్లూరు నుంచి కార్యక్రమం మీద వస్తుంటే మనం బుద్ధవిహారికి ఆహ్వానించి మనం కలిసి కలవడం జరిగింది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత ఎంతోమంది స్వతంత్రంగా సొసైటీకి సేవ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా సారు మాట్లాడి తర్వాత ఆనంద్ సారు విజయవాసు గారు మాట్లాడతారని కోరుతున్నాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి ఇక్కడ విలేకరులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా జై భీమ్. మిత్రులారా, ఈరోజు మనం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు చదువుకొని ముందుకెళ్ళినప్పుడే మనం అన్ని విధాలుగాను ప్రశ్నించే తత్వం ఏర్పడుతుందని, అదేవిధంగా ఇప్పుడు ఉన్న కార్పొరేషన్లో సార్ విజయ్ కుమార్ సార్ ఎస్సీ కార్పొరేషన్లో మాలా కార్పొరేషన్ కింద రావడం, అందులో యువకుడుగా ఉండి మనల్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి మనకున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనకి ఆర్థికంగాను అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగాను మనకు రావాల్సినవన్నీ కూడాను సార్ ద్వారా మనం ఇచ్చుకునేదానికి, అదేవిధంగా ఉద్యోగ రీత్యా మనకి ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడాను ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మనకి అన్నీ కూడా రిలీజ్ చేసేదానికి సార్ నుండి మనం రిప్రజెంటేషన్ ఇస్తూ ముందు మన ఈ కార్యక్రమాలన్నీ కూడాను సార్ ద్వారా తెలియపరుచుకుంటామని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడాను అదేవిధంగా చేయలేము. వస్తున్నారని చెప్పి తెలిసి మేము సంతా సైనికుల నుంచి ఈ కావలి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే మన ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్గా సారు ఎన్నికైన తర్వాత నుంచి సారు మా జిల్లా అధ్యక్షులు కలిశారు. మొన్న కావలికి వచ్చినప్పుడు కూడా మేము ఒకసారి కలిసాము. మాతో పాటు మా కావలి నియోజకవర్గంలో ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వీళ్ళందరూ చదువుకొని ఉన్నారు. ఏదో చిన్న ఇంట్లో దగ్గర వ్యవసాయ పనులు ఇవి చేస్తా, కొంతమంది ఎక్కువ చదువుకొని కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాము. గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉంది. అయితే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేము విజయ్ కుమార్ సార్ ఈరోజు కలిసి మా యొక్క సమస్యలు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో కొన్ని ఎస్సీ సబ్సిడీ లోన్లు పడున్నాయి, దాన్ని కూడా మేము ఒకసారి కలిసి విజయవాడలోనే కలుద్దాం అనుకున్నాము. సారు ఇక్కడికి రావడం జరిగి మాకు తెలిసిన తర్వాత మా కిరణ్తో కాంటాక్ట్ అయ్యి సార్ని ఇక్కడికి పిలిపించే అవకాశం తీసుకొచ్చుకొని అతను మన సార్ దృష్టికి మా ఇక్కడుండే యూత్ ఇంకా మా బలపడే విధంగా ఇంకా పారిశ్రామికంగా కూటమి ప్రభుత్వం మెయిన్ ఎయిమ్ ఏదైతే ఉందో పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనేది, దాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. మేము మిమ్మల్ని కలుస్తాము. నేను సంతా సైనికులు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు విజయన్న గారు నెల్లూరుకి వస్తున్నారని చెప్పి మాకు తెలిసిన వెంటనే మాకు ఈరోజు వెళ్ళి మేము అన్న రిసీవ్ చేసుకోవడం జరిగింది. అలాగే మా కావలి నియోజకవర్గ కమిటీ వారు అన్నీ అలాగనే ముందుగా తీసుకోవడం చెప్పి లాస్ట్ టైం అనుకున్నారు, అది కాలేదు. కానీ ఈసారి మీరు వాళ్ళు చెప్పగానే తీసుకురావాలని చెప్పడం ఏదైనా రిక్వెస్ట్ చేయగానే అన్న వెంటనే అని చెప్పారు. ఈరోజు కావాలన్న సమస్యల గురించి కొన్ని వాళ్ళు చెప్పారు. అది అన్నగారు
మాట్లాడతారని చెప్పి వాళ్ళ సమస్యలు తెలుస్తారని నేను హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు కావలిపట్నంలో ఉన్న ఉద్ధవ్ గారిని సందర్శించడం చాలా సంతోషకరమైన అంశం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు యువతని కలవడం, వారు చెప్పినటువంటి విషయాలు తెలుసుకొని వారికి ఉన్న సమస్యలు మా పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని పరిష్కరిస్తాం. మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువతకు అందాల్సినటువంటి లబ్ధి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఎస్సీ కార్పొరేషన్లో ₹1 కూడా ఫండ్ లేదు. తద్వారా దాదాపు 3 దశాబ్దాల పాటు ఎస్సీ యువత యొక్క ఆర్థిక అభివృద్ధి వెనకబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఎస్సీ కార్పొరేషన్ని బలోపేతం చేస్తూ దాదాపు ₹340 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఆ యువతకి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఏదైతే రుణాలు ఇవ్వబోతా ఉన్నామో వాటిని మీ అభిరుచులకు అనుగుణంగా భవిష్యత్తులో మీరందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వాటి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి